అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. సో, ఈరోజైతే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డే 2లో ఉన్నాము. సో, ఫస్ట్ రోజు మీ బాడీ మీకు ఎలా అనిపించింది? అసలు మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? అండ్ ఇదొచ్చేసి మనం 30 డేస్ ఛాలెంజ్‌లో ఉన్నాం కదా! సో, 30 డేస్‌లో మీకు ఫస్ట్ డే ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఫస్ట్ డే తర్వాత మీ బాడీ మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్స్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఎన్ని రకాలుంటాయి. ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను డే 1 వీడియోలో. సారీ 30 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయకముందు డే 1 వీడియో లింక్ అనేది ఇక్కడ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్రెడీ మీరు డే 1 చూసారు కదా! డే 1 ఫాలో అయినాక మీరు ఎలా ఫాలో అయ్యారు? నేనైతే స్టార్టింగ్ ఫాలో అయ్యేటప్పుడు 9:5 ఐ మీన్ సారీ మార్నింగ్ 9 ఉంటది కదా! 9 ఏఎంకైతే నేను 9 ఏఎం ముందు ఏమీ తినేదాన్ని కాదు. ఏంటంటే 9-5 అయితే నేను ఫాలో అయ్యాను. 9-5 అని ఎందుకు అంటున్నాను అంటే, నేను డిన్నర్ అనేది 5 లోపే కంప్లీట్ చేసేదాన్ని. అండ్ 5 తర్వాత నేను ఏమీ తినేదాన్ని కాదు. అందుకే నేను 9-5 అని చెప్తున్నాను. అండ్ స్టార్టింగ్ అయితే నా బాడీ నాకు అలవాటు అవ్వడానికి సో, నేను ఫాస్ట్ అయితే ఒక్కసారిగా అంటే మనము సిక్ అయిపోతామేమో అన్న హెల్త్ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదేమో అన్న టెన్షన్స్‌లో నేనైతే స్టార్ట్ చేయలేదు. సో, 9:5 నాకు ఓకే అనిపించినప్పుడు నేనైతే ఇంకా స్లోగా 16:8 అయితే ఫాలో అయ్యాను. తర్వాత చాలామంది ఏంటంటే 16:8 ఫాలో అవుతారు. లేదు అంటే 5:2 అని ఫాలో అవుతారు. సో, 60 డే 2లోకి వెళ్ళే ముందు నేను ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తుంటే మళ్ళీ ఒకసారి అయితే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 16:8 ఏంటంటే సో, 16 అవర్స్ అయితే మనం ఫాస్టింగ్ ఉంటాం. ఓన్లీ ఈటింగ్ పీరియడ్ అది వచ్చేసి ఓన్లీ 8 అవర్సే. మనం 8 అవర్స్ తింటాము. 16 అవర్స్ అయితే ఫాస్టింగ్ ఉన్నాము. అమ్మో! 16 అవర్సా? ఎలా తినకుండా ఉంటాము అన్న డౌట్స్ మీకుండొచ్చు. బట్ ఏం కాదు 16 అవర్స్ అంటే చాలా ఈజీగా అంటే అలవాటైపోతే ఓకే ఉండగలము. సో, మనకి దీనికన్నా ముందు మనం సెల్ఫ్‌గా మనకు మనం మోటివేట్ చేసుకొని ఉండాలి. నేను వెయిట్ తగ్గాలి ఖచ్చితంగా. ఎవరి కోసం తగ్గాలి? పక్కన వాళ్ళ కోసం తగ్గాలా? కాదు కదా! మన కోసం మనం వెయిట్ అయితే తగ్గాలి. మన హెల్త్ కోసం తగ్గాలి. సో, అలా అని చెప్పేసి మనకి మనం మోటివేట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ ఇంకొకటొచ్చేసి 5:2 మెథడ్. 5:2 ఏంటంటే 5 డేస్ అనేది మనం ఫుడ్ తింటాము నార్మల్‌గా. మీ రెగ్యులర్ డైట్‌తోనే మనం ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ 2 అంటే ఏంటంటే 5:2 కదా! 5 డేస్ ఫుడ్ తింటాము. 2 డేస్ అనేది క్యాలరీస్ అనేవి తక్కువ చేసుకొని తింటారు. ఆహ్, సో, ఇదొచ్చేసి 5:2 మెథడ్. నేనైతే 5:2 మెథడ్ ఎప్పుడు ఫాలో అవ్వలేదు. జస్ట్ 16:8 ఫాలో అయ్యాను. ఇంకా చెప్పాలంటే నేను 20:4 కూడా ఫాలో అయ్యాను. జస్ట్ 4 అవర్స్ తినేదాన్ని. ఐ మీన్ 4 అవర్స్ అంటే 4 అవర్స్ కూర్చొని తినడం కాదు. జస్ట్ సపోజ్ హ్మ్. 1:5 ఆహ్, ఒక 4 అవర్సే విండో పీరియడ్ ఉంటది తినేది. సో, మీరు 1-5 పెట్టుకోండి. ఏదైనా టైం పెట్టుకోండి. సో, ఆ టైం లోపైతే మీరు కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా మీరు ఫుడ్ ఏమి తినకుండా అట్లా ఉండాలి. సో, అదొచ్చేసి అది కొంచెం కష్టం అనిపిస్తది. సో, ఫస్ట్ అయితే 9:5 ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఏది తిన్నా కూడా 9-5 లోపే తినేలాగా 5 తర్వాత అయితే డిన్నర్ గానీ ఏమి తినొద్దు. తినకుండా ఉండేలాగా ట్రై చేయండి. మీకు ఇన్ కేస్ ఆకలి అట్లా ఏమన్నా అనిపిస్తే మీరు ఎక్కువ చాలా హైడ్రేటెడ్‌గా అయితే ఉండేలాగా ట్రై చేయండి. సో, ఇప్పుడొచ్చేసి ఇంకా మనము అసలు డే 2లోకి వెళ్ళిపోదాము. అండ్ డే 2లోకి వెళ్ళే ముందు మీరు ఒక్కసారి ఎవరైనా కూడా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. ఆ బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తది. సో, ఇంక మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఆల్రెడీ మనము ఆల్రెడీ మీరు డే 1 ఫాలో అయినట్టయితే మీకు డే 2 అనేది ఎలా అనిపిస్తుంది? మీ బాడీ మీకు లైట్‌గా అనిపిస్తుందా? అండ్ మీరు డే 1లో కొంచెం ఫుడ్ అనేది 9-5 అలా ఫాలో అయ్యారు గదా! సో, డే 2 వచ్చేసి ఇంకొక్కసారే ఇంకా ఎర్లీ మార్నింగ్ మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేసే టయానికి లైక్ ఏదైనా జంక్ ఫుడ్ అంటే మేము నైట్ అంతా ఫాస్టింగ్ ఉన్నాం గదా! తినలేదు కదా! అని చెప్పేసి ఎక్కువ పోర్షన్స్ అనేవి చూసుకోకుండా ఎక్కువ తినడం అలా చేయడం వల్ల మన ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసి వేస్ట్. అండ్ ఇంకొకటేంటంటే మనం అసలు ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో మనం వెయిట్ అనేది ఎలా తగ్గుతామంటే మనం ఆల్రెడీ మన బాడీలో ఎంతో కొంత ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యి ఉంటది. ఆ ఫ్యాట్ అనేది రిలీజ్ అవ్వడానికి మనం కొంచెం టైం అనేది ఇవ్వాలి బాడీకి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు తిన్నాము. ఓకే. సో, నెక్స్ట్ డేకి మనం ఫాస్టింగ్ ఉన్నామనుకోండి.
ఆల్రెడీ ఈరోజు తిన్న ఫుడ్ ఈరోజు ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో, మనకు బాడీ యాక్టివ్‌గా ఉండడానికి యూజ్ అవుతది. సో, నెక్స్ట్ డే తినకపోవడం వల్ల ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి, ఆ రోజు యాక్టివ్‌గా ఉండడానికి ఫార్మ్ అవుతది. కాకపోతే మనం అలా డే అంతా తినకుండా ఉన్నాం గదా! అందుకని చెప్పేసి ఇలాగా పర్టిక్యులర్ రేషియో అనేది పెట్టుకుంటాము. సో, దానివల్ల ఏంటంటే ఆల్రెడీ మన బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి, మన ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే చాలా మందికి అమ్మో! ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే నీరసం అయిపోతామేమో, సిక్ అయిపోతామేమో, ఇలా చాలా మూఢనమ్మకాలనేవి ఉంటాయి. సో, అలాంటివి ఏవైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవేంటంటే ఇవి నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఇది అందరికీ వర్కౌట్ అవుతదా అంటే సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలా ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి వర్కౌట్ అవ్వాలి అని చెప్పి లేదు. కాకపోతే ఇన్ కేస్ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్టయితే మీరైతే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటేంటంటే సో, ఇలా చేయడం వల్ల ఓన్లీ హెల్త్‌కేనా బెనిఫిట్ అంటే హెల్త్‌కే కాదు మన స్కిన్ గూడా గ్లో వస్తది. ఎందుకు అంటే కీటోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో, కీటోన్స్ అనేవి స్కిన్ గ్లోకి చాలా హెల్ప్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే ఇది ఓన్లీ నార్మల్ పీపులే ఎందుకు చేయరు అంటే, అంటే నార్మల్ పీపుల్ చేసినా గూడా ఇలా వీడియోస్ కానీ అలా ఏం చేయరు గదా! సో, అందుకని చెప్పేసి బయటికి రావు. ఎక్కువ మంది సెలబ్రిటీస్ అయితే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు. సో, మనకు చెప్పాలి అంటే 'జెన్నిఫర్' అలాగే ఇంకా 'నయనతార' ఉన్నారు గదా! వీళ్ళైతే రెగ్యులర్‌గా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఫాలో అవుతారు. అండ్ ఇంకా మనకు తెలిసిన యాంకర్స్‌లో వచ్చేసి 'శ్రీముఖి' మీకు తెలుసు కదా! 'శ్రీముఖి' గారు ఎంత వెయిట్ లాస్ అయ్యారు. ఆల్మోస్ట్ తనెంత చబ్బీగా చాలా క్యూట్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు తనెంత వెయిట్ లాస్ అయ్యారు. ఆల్మోస్ట్ తనొచ్చేసి తన వీడియోస్‌లో చెప్పారు గదా! అరౌండ్ 32 అవర్స్ కూడా ఫాస్టింగ్ ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ మనం కొత్తగా కనిపెట్టిందేం లేదు. మన ఆహ్, పాత జనరేషన్స్ అంటే తాతయ్య వాళ్ళు, నానమ్మ వాళ్ళు సో, వీళ్ళందరూ ఎప్పుడు ఫాలో అయిందే. మనం ఈరోజు కొత్తగా దానికొక పేరు పెట్టుకొని ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. కాకపోతే వాళ్ళేంటంటే ఎక్కువ పూజలని, వ్రతాలని ఇలా ఫాలో అయ్యేవాళ్ళు. బట్ మనం ఏమంటే ఆ పూజలు అవన్నీ చేస్తే ఓకే. బట్ ఇప్పటికి చాలా మంది కూడా ఫాస్టింగ్ అదంతా ఉంటారు. బట్ అంటే నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి నేను అలా చెప్తున్నాను. బట్ టు బీ హానెస్ట్ నేను కూడా ఫాస్టింగ్‌లు అవన్నీ చేస్తాను. అండ్ ఇక్కడికొస్తే మనము సో, మీరు ఈవినింగ్ 5 తర్వాత ఏం తినరు కదా! సో, నెక్స్ట్ డే మార్నింగ్ వరకి 9 వరకి అలానే ఉంటారు కదా! అట్‌లీస్ట్ వాటర్ అండ్ హెర్బల్ టీ ఇలా తాగుతా ఉంటారు. అండ్ ఇంకొకటేంటంటే సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అరౌండ్ మా ఫాస్టింగ్ అంతా అయిపోయింది. ఇంక మేము ఏదైనా తినేసేయొచ్చు అని చెప్పేసి మంచి మీకు ఇష్టమున్న జంక్ అంతా అలాగే ఇంకా బేకరీ ఐటెమ్స్ ఇలాంటివి ఆల్రెడీ ఫాస్టింగ్‌లోనే ఉన్నాం కదా! ఏం కాదు. ఆల్రెడీ నేను నైట్ అంతా తినలేదు కదా! ఇప్పుడు తినేసేయొచ్చు. ఇలా అయితే ట్రై చేయొద్దు. అండ్ నేనైతే మాత్రము సో, ఫాస్టింగ్ బ్రేక్ అయ్యడానికి ఫస్ట్ అయితే బ్లాక్ కాఫీ తీసుకునేదాన్ని. ఏంటంటే యాక్చువల్లీ నైట్ అంతా స్టమక్ ఎంప్టీ ఉంటది కదా! బట్ స్టిల్ నేనైతే ఎర్లీ మార్నింగ్ బ్లాక్ కాఫీ తీసుకునేదాన్ని. చాలామంది ఏంటంటే ఎక్కువసార్లు బ్లాక్ కాఫీ తీసుకోవడం యూజ్ అయిదా బాడీకి మంచిదే అనుకుంటారు. కాదు. ఎంప్టీ స్టమక్‌తో ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల ఎసిడిటీ అనేది ఫార్మ్ అవుతది. సో దట్ మనకి స్టమక్ అనేది కడుపులో మంట, నొప్పి ఇలాంటివైతే వస్తాయి. అండ్ ఇంకా మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేసేటానికి కొంచెం స్టమక్ ఫుల్ ఉండేవి తీసుకోవాలి. లైక్ వాటర్ మిలన్ లేకపోతే పపాయ ఏదైనా స్మూతీస్ లేకపోతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల స్టమక్ అనేది ఫిల్లింగ్‌గా అనిపిస్తది. సో దట్ మనకి ఎక్కువ తినాలి అనిపించదు. ఇంకా మనం వచ్చేసి మీకు ఆల్రెడీ ఆహ్, డే 1 మీరు ఫాలో అయ్యారు. ఇప్పుడు మీరు డే 2లో ఉన్నారు కదా! మేబీ ఈ వీడియో చూసే టయానికి మీ బాడీ అయితే మీకు చాలా లోగా అనిపిస్తది. లోగా అనిపించడం అంటే చాలా లైట్ వెయిట్‌గా అనిపిస్తది. ఎందుకు అంటే ప్రతిసారి చెప్పుకున్నట్టే మనం ఆల్రెడీ 1 వీక్ డైట్ ఫాలో అయ్యాము. మన బాడీ అనేది మనకు లైట్‌గా అనిపిస్తుంది కదా! అండ్ త్రూ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ వల్ల మనము పీసీఓడీ, పీసీఓఎస్ అలాగే థైరాయిడ్ అనేది మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఫస్ట్ ఈ డైట్ చేయడానికి కానీ, ఫాస్టింగ్ చేయడానికి కానీ మనకి మనం అయితే మోటివేట్ చేసుకోవాలి. అండ్ ఇదొచ్చేసి ఇంకా ఈరోజు వీడియో. సో, డే 2లో మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయితే గనక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ మందికి
సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఏంటి మన ఛానల్లో ఓన్లీ వెయిట్ లాస్ వీడియోస్ అనుకుంటారా? కాదు, మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ వస్తాయి. మీరు ముందు వీడియోస్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. నేనైతే డైలీ వ్లాగ్స్ అన్ని చేస్తాను. అండ్ ఓన్లీ డైలీ వ్లాగ్స్ అంటే డైలీ వ్లాగ్స్ కాదు, షాపింగ్, కుకింగ్, ఆర్గనైజింగ్, క్లీనింగ్, ఎవ్రీథింగ్. అండ్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.